ఇవాళ లోక్సభలో 4 కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది కేంద్రం. జమ్మూ కాశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదాను కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే ఈ అంశాన్ని తేల్చాలని అనుకుంటోంది. అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనుంది. పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెడతారు. రాష్ట్ర హోదాపై చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హక్కులు కట్టబెట్టిన ఆర్టికల్ 370ని రద్దు చేసి 6 ఏళ్లవుతోంది. 2019 ఆగస్టు 5న ఈ ఆర్టికల్ను తొలగించి జమ్మూ కాశ్మీర్, లదాఖ్ అని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం ప్రకటించింది. అయితే తిరిగి జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కట్టబెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా భేటీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదాపైనే చర్చలు జరుగుతున్నాయనే వాదనలు వినిపించాయి. వీటికి తగ్గట్టుగానే ఇవాళ లోక్సభలో అమిత్ షా జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కేంద్రపాలిత ప్రాంతాన్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్లో భాగస్వామిని చేయడానికి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఈ బిల్లుతో పాటు 113వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025 లోక్సభ ముందుకు రానుంది. అలాగే గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు, ఆన్లైన్ గేమింగ్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడుతుంది.